వాళ్ళు కూడా కంప్లైంట్ ఎందుకు పెట్టాలని అమ్మా అమ్మా ఈ కేసు ఈ అమ్మకి అమ్మా మరి అమ్మ తల్లి నువ్వు ముందు అమ్మా ఈ కేసు విషయం అమ్మా దుర్గా ఈ కేసు విషయంలో కేసు కట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏసీపీ గారు స్వయంగా మన ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శించడానికి ఈ కేసు విషయంలో మీరు చేసిన దానికి మీతో మాట్లాడటానికి వచ్చారు. అమ్మా దర్యాప్తు బృందం వచ్చిందమ్మా. ఈ కేసు విషయంలో జరిగిన వాస్తవాలు ఏసీపీ గారు, పోలీసు వారు, పెద్దలు మరి ప్రభుత్వం నుంచి కదిలొచ్చారు అమ్మా. మీరు దయచేసి మీరిద్దరు ఎలా ఉంటే అలా వచ్చేయండి అమ్మా, దయచేసి అక్కడికి వెళ్దాం. అమ్మా ఒక పని చేద్దాం అమ్మా. అమ్మా మీరు అక్కడే ఉండండి. అమ్మమ్మ వద్దమ్మా మీరు అక్కడే ఉండండి అమ్మా. నేనే వస్తాను ఇంటికాడ. దయచేసి ఒకసారి ఆలోచించండి. వారెంట్ రికార్డు పెట్టించుకుంటాం పిల్లలు అని చెప్పినా కానీ సిఏ గారు రమ్మన్నారు రా అని చెప్పి ఫోన్ లాక్కుని మా చెల్లి స్టేషన్ తీసుకెళ్ళి కొడుకు దండేసుకో సంకాస్త అయిపోయింది కొడుకు అయినా ఫోన్ లాక్కుని ఆ ఫోన్ని 2 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని ట్యాప్ చేసి 5-6 తారీఖులోనే అక్కడ పోయి పిల్లవాడిని తీసుకొస్తే ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, పిల్లోడికి తినడానికి డబ్బులు వేద్దామని ఎత్తట్లేదు. జొమాటోలో కాఫీ పనులు కాటికి ఇటుకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నాను. పనులు ఇవ్వమ్మా, డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వమ్మా అంటే నా దగ్గర తీసుకుని వస్తున్నాను. ఒక 30 గజాల రేకుల చెట్లు ఇల్లు, 6 అన్నదమ్ములు ఉంది, 4 అక్కచెల్లి ఉంది. మా బావగారు చచ్చిపోయారు. చెల్లి కూతురు ఉందంటే పెళ్లి చేసుకుని తల్లి కూడా మేమే మంత్లీ ఒక విషయం చేసుకుని 6 అన్నదమ్ములు అక్కడ తీసుకుంటాం. ఈ పిల్లోడు రామోజీ గుడ్డ అస్సలు బాగాలేదు సార్. మా ఇంట్లో ఒక్కడిని కాదండి చంపింది, ఇద్దరిని. మేము ఏమి నిందించామండి ఇవాళ? ఎవరితో పోరాటం చేయగలండి? అన్నీ మానేసి ప్రశాంతంగా పిల్లల భవిష్యత్తు కోరుకుని హ్యాపీ బతుకుతున్న ఫ్యామిలీ అండి మేము. ఏ విషయం వచ్చినా 10 మంది ఇవాళ ఆ తల్లిని అసలు ఓదార్చలేకపోతుంది. ఇక అయిపోయింది సార్. మేము ఇప్పుడు కూడా ఉంటే ఏదన్నా అవకాశం ఉంటే రేపు 29 అంటున్నారు. మాకైతే నాట్ దేర్ హోప్. ఈయన్ని ఒక ఆయన బైక్ తోలుతున్నాడు, మధ్యలో కూర్చోబెట్టుకున్నాడు శవాన్ని. చచ్చిపోయిన తర్వాత బాత్రూంలో పారేసారండి, తీశారు, దుప్పటి చుట్టారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనొచ్చు. మాకు ఆ స్టేషన్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ స్టేషన్లో ఉన్న కొంతమంది మెన్ కూడా అయ్యా మా మీద పెట్టవద్దు, మీ పిల్లోని చంపుతున్నాడు, ఇలా చేస్తున్నాడు, చెయ్యి చేశాడు, కాలు చేశాడు, మెరకాయ అంతా ఈజ్ నాట్ ఏ నెటోరియస్ కసం. అదేమి బర్మా నుంచి వచ్చిన కాంతిసీకుడో లేకపోతే ఇంకోడో కాదు సార్. అలా చేయాల్సిన ఏం పని సార్. ఒక్కసారి రాలేదంటే అతి దారుణంగా హేమమైన పద్ధతుల్లో మార్కాపురం వెళ్ళి వాస్తవం ఏంటని తెలుసుకుంటే తీసుకెళ్ళి మాట వాస్తవమని ఈ పిల్లోడు బట్టలు గెట్లో కూడా అది ఇచ్చేసారండి. పిల్లోని తీసుకెళ్తే ఆ పిల్లోడు సామాన్లు ఉంటాయి అవి తీసుకుని ఏడుస్తూ ఇక్కడికి వచ్చి మళ్ళీ చెల్లి అక్కడ అద్దెకుంటున్నాడు కదండి ఆ ఇల్లు ఇట్లా తీసుకెళ్ళిపోయారు. ఆ సామాన్ వద్దమ్మా మీరు తీసుకుని వెళ్ళిపోండి, మా ఇంటికి పోలీసులు వచ్చారని వాళ్ళు కూడా బాధపడిస్తాను. ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళి అడిగితే మేము వెళ్ళాం, ఎదుగో కమిటీ అందరినీ తీసుకుని వెళ్ళాను, మీరు తీసుకొచ్చిన విధానం మాకు తెలుసు, మీరు ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపించండి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అసలు పిల్లోని ఏం చేద్దాం అనుకున్నారని మా చెల్లి అడిగితే మీ చేతనం ఏం చేసుకుని మేము తీసుకున్నాం. ఇదే మాట మొండిగా. అప్పుడు మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసేయాల్సి వచ్చిందండి. మొన్న 15 హీరింగ్ అండి, బాబుని తీసుకొచ్చి అప్పచెప్తానండి, లేట్ అయింది, వాళ్ళు దొరకట్లేదండి. మరి రేపు 29 హీరింగ్ అండి, మరి ఏం చేస్తారు ఏంటి అనేది వేరే వెయిటింగ్ సార్. నేను అప్పటి వరకు కూడా మా కాపు పెద్దలు, కాపు సంఘం నాయకులు అందరూ ఉన్నా కానీ మా శ్రీనివాస్ గారు అని కందుకూరు విషయంలాగా నేను బయటకు తీసుకురాలి, లేదు చాట్రాయిలాగా నేను బయటకు తీసుకురాలండి. కులాన్ని కూడా నేను పక్కన పెట్టి వీళ్ళందరూ ఫోన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నేను వన్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ మా కమ్యూనిటీకి అండి. ఆల్సో స్టడీ డిగ్రీ BA, మై ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, MA LLB, 1 sister,
ఎంఏ కంప్యూటర్స్ ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి బీఈడీ టీచర్, మా పిల్లలు ఇంజనీర్లు, ఇంకో పిల్లలు మా తమ్ముడు పిల్లలు డాక్టర్లు, ఇంకో ఫ్యామిలీ ఏమో సివిల్స్ రిటైర్డ్ ఐఏఎస్. ఇవాళ ఇన్నేళ్ల తర్వాత ఈయన ఇంత దారుణం, ఒక పిల్లోడు దారి తప్పి తిరిగిన మాట వస్తుంది, తీసుకెళ్ళి చంపి గూడి చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి, అన్న ఆయన ఏసీపీకి వెళ్తున్నాడు, మన కాపుల్లో ఒకడు పెరిగాడు, దయచేసి 50 లక్షలు ఇస్తారంట, తీసుకుని రాజీ పడమంటే అమ్ముడు పుట్టే ఆ తల్లి కడుపుకోక నేను తీసుకురాగలను. నేను ఒకటే చెప్పానండి, ఈ నన్ను అడిగిన నాకు కావాల్సిన ఈ లీడర్స్ కూడా నన్ను అడిగి వాళ్ళు నాకు దూరం అవ్వలేదండి, వాళ్ళంటే నాకు గౌరవమే. కానీ మీరు అడగొచ్చా? మేమేం అడిగాం? బ్రతుకుంటే పిల్లవాడిని అప్పటి చెప్పండి ట్రీట్మెంట్ చేసుకుంటాం, పోలీసు మీద మేము ఫైట్ చేసేవాళ్ళం కాదు. లేదు చచ్చిపోతే బాడీ అప్పు చెప్పండి, మేము దహన కార్యక్రమాలు చేసుకుంటాం. దహన కార్యక్రమాలు కూడా చేసుకోకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు వరకు అవి మా ఇళ్ళకి అన్నిటికీ తగులుద్ది. పోయినోడు పోయాడు, ఇవాళ కాతే రేపైనా పోతాం మనం, అది మనకొద్దు, పోలీసు వారితో వద్దు. బాడీ ఇవ్వండి సార్ నాగరాజు గారు, పిల్లోడు బూడిది ఇవ్వండి సార్, పోనీ ఎప్పుడు చంపారో చెప్పండి సార్, దినం చేసుకుంటాం. మిమ్మల్ని కూడా మేము కోరుకునేది ఇదే సార్, ఆ డేట్ చెప్పండి సార్. మీరు బాడీ ఇస్తే కన్ఫామ్గా మేము చేసామను, బూడిది ఇస్తే ఏ ల్యాబొరేటరీస్కి పంపి అది ఆడిదేనని చెప్పి ఇవన్నీ వస్తాయను మీరు భయపడాల్సిన పని లేదండి. మీరు చేసిన తర్వాత, వాడిని చంపిన తర్వాత వాట్ ఈస్ హిస్ ఫ్యామిలీ అని చెప్పి అప్పుడు ఎంక్వైరీ చేశారే కానీ చంపే ముందు ఎంక్వైరీ చేస్తే నాకు ఇన్ఫార్మ్ చేసేది. ఎక్కడన్నా అన్నోన్ డెడ్ బాడీ దొరికితేనే సార్ మీరు ఆలోచించండి. 2 మధ్యవర్తుల రిపోర్ట్లు ప్లస్ చాలా బాధలో ఉంటే అంత జరిగిన తర్వాత వెయిట్ చేయడం మా ఉద్యోగమే అది. ఇవాళ ఎంక్వైరీ కమిషనర్ వేశారు పెద్దల్ని, వారికి అమ్మ జరిగినట్టు వాస్తవంగా ఏ విధంగా నీ ఫోన్ తీసుకుంది, ఏ విధంగా అక్కడి నుంచి తీసుకొచ్చింది, చెల్లికి ఏ విధంగా ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంది. అసలు సాయి కృష్ణను ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారని మొదటి నుంచి కూడా విజయకున్నారు. ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నాడో అతని పైన కేసులు నమోదు చేయలేదు, కేవలం మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం నిన్న స్వయంగా సిపి రాజశేఖర్ బాబుతో పాటుగా ఇటు డీజీపీని కూడా కలిసి వివరణ కోరారు. అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు.